ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్తో యుద్ధంలో అమెరికా వ్యూహాలను మార్చింది. ఇన్ని రోజులు కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న అగ్రరాజ్యం ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వెన్నెముకైన కర్గ్ ఐలాండ్పై గురిపెట్టింది. కర్గ్ ద్వీపం జోలికి వస్తే మధ్యప్రాచ్యంలో అమెరికా పెట్టుబడులు పెట్టిన చమురు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ యుద్ధాన్ని ఆర్థిక రంగంలోకి విస్తరిస్తే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్పై అగ్రరాజ్యం అమెరికా దాడులతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల యుద్ధం సైనిక సంఘర్షణల నుంచి ఆర్థిక యుద్ధం దిశగా పయనిస్తోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం కారణంగా చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ తాజా పరిస్థితులు చమురు సంక్షోభాన్ని మరింత పెంచుతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 2 వారాలుగా జరుగుతోన్న యుద్ధం తీవ్ర ఆర్థిక ప్రభావాలను చూపిందన్నారు. ఇప్పుడు రెండు వైపులా ఆర్థిక ఒత్తిడిని వ్యూహాత్మకంగా చేసుకుని యుద్ధాన్ని సాగిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. ఈ పరిణామాలు సైనిక యుద్ధాన్ని ఆర్థిక యుద్ధంగా మార్చుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఖర్గ్ ఐలాండ్పై దాడి అంటే ఇరాన్ను ఆర్థికంగా దివాలా తీయించే వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇక్కడి చమురు మౌలిక సదుపాయాలు దెబ్బతింటే ఇరాన్ కోలుకోవడం అసాధ్యమని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఖర్గ్లో జరిగే నష్టం ప్రపంచ చమురు సరఫరాను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ IRGCకి ఆర్థిక జీవనాధారమైన ఖర్గ్ను దెబ్బకొడితే యుద్ధంలో ఇరాన్ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్లో చిన్న ద్వీపమైన ఖర్గ్ ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఈ ద్వీపం నుంచే టెహ్రాన్ చమురు ఎగుమతుల్లో 90% వెళుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్షోర్ ఆయిల్ టెర్మినళ్లలో ఖర్గ్ ఒకటి. ఇక్కడ 10 సూపర్ ట్యాంకర్లను ఒకేసారి లోడ్ చేయవచ్చు. ఇక్కడ స్టోరేజ్ సామర్థ్యం 3 కోట్ల బ్యారెల్స్ వరకు ఉంది. ఈ ద్వీపంలో చమురు రవాణా కోసం భారీ ఓడరేవులు, ఒక విమానాశ్రయం కూడా ఉంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. తమ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మధ్యప్రాచ్యంలో అమెరికా వాటాలో ఉన్న ఇంధన క్షేత్రాలపై ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పరస్పరం మధ్యప్రాచ్యంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసుకుంటే ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం మరింత ముదురుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.